ఇప్పుడు మీ నగదు లావాదేవీలు చేయండి సురక్షితంగా, సింపుల్ గా. ఏ బ్యాంకు ఖాతాకైనా నిమిషాల్లో చెల్లింపులు చేయండి మీ భాస్కర్ ట్రావెల్స్ నుండి. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ హిమాంశు శుక్లా ఏపీ కాలుష్య మండలి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న NS 365 BG కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని 300 మందికి పైగా రైతులు హాజరయ్యారు. లింగగూడెం నుంచి తేవరపల్లి వరకు 72.252 కిలోమీటర్ల పొడవున 4 లైన్లతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇప్పటికే అధికారులు భూసేకరణ కూడా పూర్తి చేశారు. కానీ అనేక ప్రాంతాలలో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ మార్కెట్ ధరను పరిగణలోకి తీసుకొని ఎకరానికి 40 నుంచి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పేరుకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేసినందుకు భిన్నంగా రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డీఎస్పీ బి రవికిరణ్ ఆధ్వర్యంలో పూర్తి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో 4 పెద్ద హైవేలు ఉన్నాయి. అది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటున్నారు. సో కలకత్తా నుంచి చెన్నై వరకు మీ అందరికీ తెలుసు ఒక పెద్ద హైవే ఉంది. స్టేట్ గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ చెన్నై నుంచి కలకత్తా వరకు హైవే చాలా ఇంపార్టెంట్ ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెంచాలి. తర్వాత దీని చుట్టూ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిందిగా ప్లాన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మా ఆంధ్రప్రదేశ్లో సముద్ర చట్టం ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ వరకు కోస్ట్ లైన్ ఉంది. సో ఇది ఉపయోగించి మనం ఎలా ఈ ప్రాంతంకి డెవలప్ చేసుకోవచ్చు, ఇది ఆలోచనతో ఈసీఐసి కారిడోర్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 1201 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇందులో 111 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు మరియు మిగిలిన సుమారు 1090 ఎకరాల ప్రైవేట్ భూమిని భూసేకరణకై ప్రతిపాదించడం జరిగినది. చెప్పండి ఏడుస్తారు ఏంటి? కనీసం మీరు ఇచ్చే మాకు వచ్చి ఇంజనీరింగ్ వినండి, అందరూ మాట్లాడిన తర్వాత అదే నేను ముందు చెప్పండి. అలా కాదు, మీకు చెప్పాక మనం చెప్తాం. ఇంజనీరింగ్ చదువుకుని పిల్లకి చాలవండి. ఎలా బతుకుతారు? ఇక్కడ నాటకం ఆడుతున్నారు. ఎందుకన్నా సమాధానం వచ్చాక మీరు మాట్లాడండి. అది 16 ఎకరాల భూమి ఉందండి. 16 ఎకరాల భూమి మధ్యలో జరిగిపోతుంది. రోడ్డు అటు ఇటు మొత్తం భూమి వెళ్ళిపోతుంది. బోర్లు అయితే ఒక పక్క ఉన్నాయండి. మరి ల్యాండ్ అంతా ఒక పక్క ఉందండి. ప్లస్ మాకు నిన్న ల్యాండ్ కలెక్టర్ గారి ద్వారా మాకు నోటీస్ ఇస్తున్నది, ఎక్కడ 20 లక్షలు ఇస్తామని. మా భూములు పక్కన ఇప్పుడు 40 లక్షల దాకా కొంటున్నారండి. ఈ రోడ్డు వచ్చిన తర్వాత కూడా భూములు ఎవరు అమ్ముతలేదు. మీరు ఇచ్చే 20 లక్షలు అక్కడ భూమి వస్తుంది మాకు కొనుక్కుంటే. ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు వల్ల మాకు సర్వీస్ రోడ్లు లేవండి. దీనివల్ల ఎక్కడో 12 అడుగుల మీద వెళ్ళిపోతున్నారండి. దీనివల్ల మాకు ఉపయోగం ఉండదండి. దీనివల్ల కొంచెం కూడా మాకు ఇబ్బంది తప్ప మాకేమి ఉపయోగం కాదు ఈ రోడ్డు. అంటే గవర్నమెంట్ ఉపయోగం తెలియదండి, మా రైతులుగా మాకేం ఉపయోగం ఉండదండి. మా జీవితకాలం సంబంధించిన భూమి అంతా ఒకసారి పోతుందంటే మేము మొత్తం ఏం చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఏ దేవుడితో చెప్పుకోవాలో మాకు తెలియట్లేదు. కాబట్టి దయించి మాకు 40-50 లక్షల రూపాయల వరకు మాకు భూమికి రేట్ ఇప్పించాలండి. ప్లస్ మాకు సర్వీస్ రోడ్డు కూడా కావాలి. సర్వీస్ రోడ్డు లేకపోతే ఈ రోడ్డు వల్ల మాకు ఉపయోగం ఏముండదండి. మాకు పొల్యూషన్ తప్ప ఏముండదండి. ఆ పొల్యూషన్ తీసుకుని చచ్చిపోవాలి అంతేనండి. రైతులు చచ్చిపోవాలి.
మాకేం ఉపయోగం ఉండదండి ఈ రోడ్డు వలన. మీకు ఉండొచ్చు, లేకపోతే పారిశ్రామికలకు ఉండొచ్చు, కానీ మా రైతుకి ఏమీ ఉపయోగం ఉండదండి. దీనివల్ల ఎట్టి వస్తున్నా మాకు రైతులకు మాత్రం ఎట్టి వస్తున్నా ఉపయోగం లేదండి. దయవుంచి ఈ కలెక్టర్ గారు, గవర్నమెంట్, జగన్ గారు అందరూ కలిసి దీన్ని తీసుకుని మీకు కావాలనుకుంటే భూమి కావాలనుకుంటే మాత్రం మాకు 45 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే మేము దాన్ని చూడగలం. లేకపోతే మా వల్ల కాదని మేము ఇవ్వండి. ఈ భూమి అయితే ఇవ్వలేం కూడా. మేమైతే రోడ్డు ఇవ్వం, రోడ్డు భూమి ఇవ్వం. మాకు భూమికి మంచి రేట్ ఇస్తే మాకు భూమి వల్ల మాకు ఉపయోగం లేదండి. ఈ రోడ్డు వల్ల మీ గవర్నమెంట్ మాకు ఉపయోగం వచ్చిందో కానీ మాకు అయితే ఉపయోగం లేదండి. మా రైతులు నాశనం అయిపోతాం. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి మా భూమి 8 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారండి. ఈ భూమి ఈ హైవే వెళ్ళిన పరిధిలో మా భూమి మా కుటుంబానికి దయచేసి కొంచెం సైలెంట్ గా ఉండండి అండి. కూర్చోండి. నువ్వు మాట్లాడుతున్నారు కదా, మీ మధ్య నుంచి వచ్చారు, దయచేసి వినండి. మీకు కూడా టైం వస్తుంది, కూర్చో, అందరికి టైం ఇస్తాము. ఈ హైవే తీసుకున్న ఈ ల్యాండ్ పరిధిలో మా కుటుంబానికి 40 ఎకరాల భూమి ఉందండి. సెంటర్ నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం 8 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారండి. మేము ఇచ్చేది 8 ఎకరాల భూమి అయినా మాకు ఒకవైపు దారి ఉంటుంది, కానీ ఒకవైపు మొత్తం ఫ్రీజ్ అయిపోతుందండి. మొత్తం 20 ఎకరాల భూమి ఎటు దారి లేదు, దానికి సర్వీస్ రోడ్లు లేవు. పైగా ఇది 12 అడుగులు 13 అడుగులు హైట్లో వెళ్తుంది అంటున్నారు. దీనివల్ల రైతుకి ఏం ఉపయోగం ఉంటుందో మీరు ఆలోచించాలి. ఎటు వెళ్ళాలో తెలియదు. మీకు ఇచ్చే 8 ఎకరాల భూమే కానీ మేము పోగొట్టుకున్నది 30 ఎకరాల భూమి పోతుందండి. దీనివల్ల గాలి కాలుష్యం వస్తుంది. బోర్లు 100 టన్స్ వెహికల్స్ వెళ్తాయి అంటున్నారు. దానివల్ల బోర్లు కూలిపోతాయి, గాలి కాలుష్యం వస్తుంది. మా అన్ని సున్నితమైన పంటలండి, అవన్నీ నాశనం అయిపోతాయి. మీరు పైగా మాకిచ్చే ఇంత పోగొట్టుకుని మాకిచ్చే మీ కాంపన్సేషన్ 20 లక్షలు అంటున్నారండి. ఏ విధంగా దీన్ని నిర్ణయించారో మాకు తెలియదు, కానీ మేము దీనివల్ల మా కుటుంబాలు నాశనం అయిపోతే మేము రోడ్డు పడుతున్నామండి. మీకు ఇచ్చేది 8 ఎకరాల భూమి అయినా మేము పోగొట్టుకునేది 30 ఎకరాల భూమి అండి. దానికి ఎక్కువ దారి లేదు, మొత్తం ఫ్రీజ్ అయిపో. ఒక పక్కన దారి ఉన్నది, ఆ పక్కన హైవే వెళ్ళిపోతుంది. పైగా 13 అడుగులు హైట్లో ఉంటుంది. దానికి సర్వీస్ రోడ్లు ఉండవు. ఏ విధంగా మేము ఆ భూమిలోకి వెళ్ళాలి, ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలి, మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలో ఆలోచించండి. గాలి కాలుష్యం అంటున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది 70 మీటర్ల వెడల్పుతో చేశారండి. తర్వాత 60 మీటర్లకు తగ్గించేదాన్ని. అందువరకు కొంతవరకు హ్యాపీ. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ రోడ్లో మేము అంటే ఎక్కువ అందరినీ తెలుసుకుండకపోవచ్చు. మేము ఆ 4 గ్రామాల వరకు పూర్తిగా తెలుసుకున్నది ఏంటంటే, ఈ 4 గ్రామాల్లో పోయే రైతుల్లో ఇంచుమించుగా ఈ 60 మీటర్ల వెడల్పు వెళ్తున్న ఈ రోడ్లో పోగా కొద్ది ఎంతో కొంత భూమి మిగిలే వాళ్ళు ఒక 20% మాత్రమే ఉన్నారు. మిగతా 80% కూడా 2 ఎకరాలు 2 ఎకరాల ఎకరన్నర భూములు ఉన్న రైతులే. మాకు రెస్ట్ హౌస్ సంబంధించిన బిల్డింగ్లని అవి కూడా మా గ్రామాల మీద ఉన్నాయండి. పోతే 2 ఎకరాలు ఉన్న భూమి అసలు పూర్తిగా కనపడలేదు. దానికి మీరు ఇస్తాననుకునే కాంపన్సేషన్ 1.25 రేషియో ప్రకారం మీరు ఇచ్చే కాంపన్సేషన్ 8 లక్షల ప్రకారం మాకున్నది 50 లక్షలు ఉంది మార్కెట్ బయట. మీరు ఇచ్చేది 20 లక్షలు ఇస్తాం అంటున్నారు. అసలు 1 ఎకరం మీరు ఇచ్చే డబ్బుతోటి మేము 1 ఎకరం భూమి కూడా కొనుక్కోలేము. సరికదా అంటే మీరు పక్కన ఉన్న భూములకి కోట్లు పలికేస్తే ఇండస్ట్రీగా డెవలప్ అయిపోతే ఓకే, మిగలాలి కదా ఇక్కడ భూమి. 60 మీటర్ల అడలుతో వెళ్తుంటే 2 ఎకరాల రైతులు ఇంకెందుకు మిగులుతుంది? అందులో ఏం మిగులుతుందా? ఏం మిగలకోకుండా వాడి ఫ్యూచర్ అనేది ఎక్కడ ఉందండి? ఉండదు కదా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఈ కాంపన్సేషన్ ప్రకారం అయితే మేము ఇవ్వలేమండి. దాంట్లో 60 ప్రతి చేను ఇప్పుడు నిజంగానే 4 ఎకరాల చేను ఉన్న వాడికి మధ్యలో 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు వెళ్తే 4 మూలల 4 10 40 సెంట్లు మిగులుతుంది. దానికి దారి లేదు, వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాదు. బోర్లు వేసినా ఒక పక్క వేయగలరు తప్ప 4 మూలల 4 బోర్లు రైతు వేయలేడు. ఒక బోర్ వేయడానికి మాకు ఇంచుమించుగా 6 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మీ 1/2 ఎకరం 1/2 సెంట్లు ఇలాగ 10 సెంట్లు మిగిలిన వాటికి మేము ఎక్కడి నుంచి పట్టుకొని బోర్లు వేయగలుగుతామండి? దారులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇందులో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇంకా ఎక్స్ప్రెస్ హైవే అని కూడా చెప్పుకుంటున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటున్నారు, మమ్మల్ని రోడ్డు ఎక్కలేవు. సో ఈ మిగిలిపోయిన వాటికి దారులు ఎక్కడి నుంచి వస్తాయండి? మాకు రావు. అలా అంటే వాటిని మేము అలా వదిలేసుకుంటున్నాం. ఇంకోటి తర్వాత ఫ్యూచర్ లో అయినా సరే ఈ ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది కదా హైవే పక్కన. ఓకే, అసలు మిగలాలి కదా సార్.
ల్యాండ్ మిగలకోకుండా ఎక్కడి నుంచి వచ్చి పెరుగుతుందండి? మీరు మొత్తం మాకు సంబంధించిన కొయిలగూడెం మండలానికి సంబంధించిన దాంట్లో ఒక 20% పీపుల్ మాత్రమే రోడ్డుకు సంబంధించి పోగా ఎంతో కొంత భూమి మిగిలే వాళ్ళు ఉన్నారు అక్కడ. మిగతా 80% శాంతం పోతారు అంతే. ఎక్కడికి పోవాలి? ఏం చేయగలరు? మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి. మీరు కావాలి 60 మీటర్, మీరు ఒకసారి మీరు ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ మీద సర్వే చేసుకోండి. ఒక రైతుకి ఒక సర్వే నెంబర్ మీద భూమి ఉంది, అది మీరు తీసుకుంటారు, మిగతాది అంత మిగిలింది. ఆడ అక్కడే లేనప్పుడు ఇక డెవలప్మెంట్, ఓకే డెవలప్మెంట్ మేము అందరం కావాలి సార్, డెవలప్ అవ్వాలి. కానీ అసలు ఈడే లేదు సార్, ఇక్కడ ఆడే లేనప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఎవరి కోసం చూస్తారు సార్? ఫర్దర్ ఫ్యూచర్ లో అందరం బాగుండాలి. కారణం ఈ కాంపన్సేషన్ ప్రకారం అయితే మేము ఇయ్యలేము సార్. ఈ 2 మా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం మీరు ఇచ్చే 1.25 రేషియోలో మేము ఇవ్వలేము సార్ 100%. ఈ వార్తలను మీకు అందించిన వారు మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన 916 KDM బంగారు ఆభరణాల నిలయం శ్రీ నిహారిక జ్యువెలర్స్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం.